ఇల్లు ప్రభువా త్వరలోనే ఒక బిల్డింగ్ అవ్వాలి ప్రభువా. యేసు నామములో శంకుస్థాపన మేమే చేయాలి ప్రభువా. అయ్యో తండ్రి, ఆ యొక్క గృహాన్ని కట్టుకోవటానికి ప్రభువా దాని అవసరాలని యేసయ్య నీ నామంలో తీర్చబడాలి ప్రభువా. నీకే వందనాలు తెలియజేస్తున్నాను. నీ నామానికి మహిమపరుస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ ప్రభా, ఇగో తండ్రి ఇంటికి శుభమని చెప్పుచుండగా ప్రభువా, ఈ గుడారానికి శుభమని చెప్పుచుండగా ప్రభువా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అని ప్రభువా ఇగో తండ్రి మేము ప్రకటిస్తున్నాం ప్రభువా. ఇగో తండ్రి ఆటంకాలన్నింటినీ తీసివేయండి, ప్రతికూల పరిస్థితులన్నింటినీ ప్రభు అనుకూలంగా మార్చండి. మెట్టుకు ప్రభు ఈ గృహానికి శుభమని ఈ దాసులుగా మేము చెప్తున్నాం తండ్రి. నీ కార్యం జరిగించమని, నీ కృప జరిగించమని, నీ ఆత్మ జరిగించమని ప్రభువా ఇగో తండ్రి ఈ స్థలమందు నీ యొక్క కాపుదల ఉంచమని, 4 దిశల ప్రభు 4 పక్కల నీ పరిశుద్ధమైన రక్తం కంచెగా మార్చి ఇగో దుష్టుడు జ్వరపడకుండా ప్రభువా వాడిని తరిమి కొట్టమని ప్రార్థిస్తాను. ఈ యొక్క ప్రార్థన ప్రతిఫలం ఈ ఇంటి మీద ఉండును గాక, యేసు నామములో ఈ గృహంలో ఉండును గాక, యేసు నామములో ఈ గృహంలో నివసించేటటువంటి బిడ్డల మీద ఉండును గాక. ఈ ప్రతిఫలం అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి. అపవాది క్రియల అనంతనాశనం యేసు రక్తమే సంపూర్ణమైన విజయం కలుగును గాక. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అనే సహవాసం, నూతనంగా నిర్మించినటువంటి ఇంటికి, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలకి, పిలుపు గారి కుటుంబానికి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వీరందరి కుటుంబాలకి, వారి బిడ్డలకి, మాకు సదాకాలం తోడే ఉండి నడిపించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఏదన్నా థమ్సప్ పోయమ్మా, అది కూలింగ్ పోయేటట్టు.